ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అందరి చూపు కొత్త ప్రభుత్వం పైనే. కూటమి అనూహ్య గెలుపుతో ఒక్కసారిగా ఈక్వేషన్లన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మారిపోయాయి. మొదటిదాకా ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో అన్నది ఊహించకుండా జరిగింది ఏపీలో. అనూహ్యంగా కూటమి భారీ విజయంతో ఇటు జనసేన, అటు టీడీపీ, అటు బీజేపీ అందరూ కూడా గెలిచేసరికి పూర్తిగా ఈక్వేషన్లు ట్విస్టులో మారిగా అంచనాలే మారిపోయాయి. అయితే ఇప్పుడు కొత్తగా ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోయే కొత్త మంత్రివర్గంపై కసరత్తులపై అందరి చూపు కనబడుతుంది. ఇక్కడే ట్విస్ట్ ఉందట. ఉప ముఖ్యమంత్రి పదవి కావాలని పట్టుబడుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు హోంశాఖ కావాలని కోరుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు పవన్ కళ్యాణ్కు హోంశాఖ ఖరారైందనే ప్రచారం కూడా ఇప్పుడు ఓ రకంగా బలపడుతుంది ప్రజల మధ్య. చంద్రబాబు నాయుడు గారు గతంలో కాపు డిప్యూటీ సీఎంకు హోంమంత్రి పదవి ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు అదే ఫార్ములా అమలు చేయాలి అంటూ జనసేన పట్టుబడుతుంది. మరోవైపు కేంద్ర కేబినెట్లో కూడా కాపులకి అవకాశం దక్కని అంశాన్ని ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్కు హోంశాఖ ఇచ్చి ఆ గ్యాప్ను బ్యాలెన్స్ చేయాలనే డిమాండ్ ఇప్పుడు జనసేన నుంచి గట్టిగా వినబడుతుంది. మరి జనసేన డిమాండ్కు టీడీపీ ఓకే చెబుతుందా, లేదంటే టీడీపీ తమ నిర్ణయమే గట్టిగా అమలు చేస్తుందా అన్నది మాత్రం ఇక్కడ సస్పెన్స్గా కనబడుతుంది. రేపు చంద్రబాబు నాయుడు గారు దేశ ప్రధాని మోదీ సమక్షంలో చీఫ్ గెస్ట్గా మెగాస్టార్ చిరంజీవి గారి సారథ్యంలో ప్రమాణ స్వీకారం జరుగుతుందనే సమాచారం అయితే అందుతుంది. ఇంకోవైపు హోంమంత్రి పదవి టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడికి ఆయన ప్రచారం ముందు నుంచి కూడా నడుస్తుంది. గత చాలా రోజుల నుంచి కూడా కూటమి గెలిచినా టీడీపీ గెలిచినా అచ్చెన్నాయుడికి హోంశాఖ మంత్రిగా అవకాశం వస్తుంది అనే అంచనాలు ఉన్నాయి. మరి అదే సమయంలో రామ్మోహన్ నాయుడికి ఇటు కేంద్ర మంత్రి పదవి దక్కడం, ఇప్పుడు జనసేన డిమాండ్తో అచ్చెన్నాయుడుకి మంత్రి పదవిపై సందిగ్ధత నెలకొందట. దీంతో ఆయన టీడీపీ అధ్యక్ష పదవిలోనే కొనసాగుతారా అనే చర్చ కూడా నడుస్తుంది. కూటమిలో ఉన్న బీజేపీ డిమాండ్లపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. ముగ్గురు జతగట్టి గెలిచారు, కానీ అసలు సినిమా ఇప్పుడు మొదలు కాబోతుంది. పదవుల్లో కానీ మంత్రివిల్లో కానీ ఎక్కడా కానీ సీట్ల విషయంలో కానీ జోక్యం అందరిది ఉంటుంది. ఇక్కడ చంద్రబాబు ఎలా బ్యాలెన్స్ చేస్తారు? అందరినీ ఒప్పిస్తూ ముందుకు వెళ్ళడం అంటే ప్రతినిత్యం ప్రతి సాహసమే అని చెప్పాలి. అయితే ఆ పార్టీ కూడా క్యాబినెట్లో కీలక పోస్టులను కోరే అవకాశాలు బీజేపీ కూడా ఇప్పుడు కనబడుతుంది. మరోవైపు కేంద్ర మంత్రివర్గంలో రాష్ట్రం నుంచి ముగ్గురు చేరారు. ఇది ఎమ్మెల్యేలో కొందరి అవకాశాలను దెబ్బతీసే పరిస్థితిగా కనబడుతుంది. యువత కూడా అధిక సంఖ్యలోనే గెలుపొందారు. ఆ మేరకు వారికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం పెరిగే వీలు కూడా ఉంది. మంచి ఇమేజ్ ఉన్న వారికి, రాబోయే 10-15 ఏళ్ల పాటు రాజకీయాల్లో కొనసాగే సామర్థ్యం ఉన్న వారికి ఈసారి అధిక అవకాశాలు లభిస్తాయన్న భావన వ్యక్తమవుతుంది. ఈ పరిణామం కొందరు సీనియర్ల అవకాశాలకు గండి కొట్టొచ్చు, చెప్పలేము. మొదటనే నారా లోకేష్ గారు అప్పట్లోనే చెప్పారు సీనియర్లను పక్కన పెడతామని. మరి అదే ఫార్ములాతో ఇప్పుడు సీనియర్లను పక్కన పెడితే మరి వాళ్ళు ఊరుకుంటారు? ఇక స్పీకర్ పదవి కోసం సీనియర్ల మధ్య చాలా తీవ్రమైన పోటీ నెలకొందట. కళా వెంకట్రావు, అయ్యన్న పాత్రుడు, బుచ్చయ్య చౌదరిల పేర్లు పరిశీలనలో ఉన్నట్లుగా కనబడుతుంది. ఈ ముగ్గురు 7 సార్లు గెలిచిన ఎమ్మెల్యేలే కావడం విశేషం. అయితే గతంలో తన సామాజిక వర్గానికి స్పీకర్ పదవి ఇచ్చుకున్న చంద్రబాబు నాయుడు ఈసారి బీసీ ఎస్సీలకు ఇస్తారా, లేదంటే మళ్ళీ తన సామాజిక వర్గానికి ఇప్పించుకుంటారా అనే సస్పెన్స్తో కూడా ఇప్పుడు మంత్రివర్గంలో చాలా ఉత్కంఠతో ముందుకు సాగుతోంది. కూటమి జతగట్టి గెలిచిన అనంతరం జరిగిన కార్యక్రమాలన్నీ మనం గమనిస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు క్యాబినెట్లో మంత్రులు ఎవరెవరికి ఏ శాఖలు చంద్రబాబు నాయుడు ఇస్తారు? పవన్ కళ్యాణ్ దానికి అగ్రీ చెబుతారా? బీజేపీకి సంబంధించిన పురంధేశ్వరి సైతం తల ఊపుతారా? అన్నిటికీ చంద్రబాబు చెప్పినట్టే జరుగుతూ పోతే మాత్రం మరి రాబోయే రోజుల్లో మాత్రం ఎక్కడ వీళ్లకు విరుగుడు పడుతుంది? ఖచ్చితంగా ఇప్పుడే మొదలవుతుంది. ఏదేమైనా కూటమి అనూహ్య గెలుపుతో తెరపైకి కొత్త ఈక్వేషన్లు, కొత్త కష్టాలు కూడా వస్తున్నాయి. ఏదేమైనా ఆ కష్టాలను ఎలా అధిగమిస్తారో, ప్రజలు ఇచ్చిన మ్యాండేట్కు గౌరవప్రదంగా వాళ్ళు ఏ రకంగా హామీలనన్నీ నెరవేర్చి గెలుస్తారు అన్నది మాత్రం చూడాల్సిందే. ఇక